రాధాకృష్ణ గారు సెక్టర్లో భయంకరమైనటువంటి ప్రదేశాలు చేసి ప్రాణాలతో మిగిలినటువంటి సైనికులను సత్కరించుకోవడం నిజంగా మా దృష్టం. ఎయిర్ ఫోర్స్ నాగేశ్వరరావు ఎంపీసీ ఉదయం గవర్నమెంట్ సరిగా చేసి కార్మిక వారిలో ఫైట్ చేసి వచ్చినటువంటి మహాన్ యువకుడు. భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు దేశమంతా కూడా కార్గిల్లో పోరాటం చేసిన ఈ దేశ ప్రతిష్ట నమోదు చేసిన ప్రతి ఒక్కరికి సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే పార్టీ పిలుపునిచ్చిందో దానిలో భాగంగా ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్య గారికి సౌకర్యంతో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఏదైతే ఈ ఆవేదనని మా ఎంపీ గారి ద్వారా త్వరలోనే మీకు చక్కటి భవనాన్ని నిర్మించే విధంగా పార్టీ మీకు ప్రోత్సాహం అందిస్తుందని తెలియజేస్తూ మా ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించగా మరి సంఘాన్ని కోరుతున్నాను. దీంట్లో ఏమి డబ్బులు కాదు, సైనికుల కింద తయారవడానికి దేశ సేవ చేయడం కోసం ఎలాగా వారి పిల్లలే కాదు, ఇందులో ఉన్న కుటుంబ సభ్యులు పిల్లలే కాదు, బయట వారు ఎవరు వచ్చినా మేము దేశం కోసం సేవ చేయాలనుకుంటున్నాము. దానికి మేము ఏ ఎగ్జామ్ అప్రోచ్ అవ్వాలి, ఏం చదవాలి, ఎలా కోచింగ్ తీసుకోవాలి, అలాంటి హెల్ప్ లైన్ అనేది ఒకటి ఈ ఆఫీస్ ద్వారా జరుగుతుంది. కాబట్టి నేను ప్రజాప్రతినిధులందరినీ ఒక రాజకీయవేత్తగా పక్కన పెడుతూ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ వేదికగా కోరుకునేది, మీడియా మాధ్యమంగా కోరుకునేది ఒకటే, మాజీ సైనికులకి దేశానికి రక్షణ కల్పించే మాజీ సైనికులకి రక్షణ కల్పించండి, వారి కుటుంబాలకి కావలసిన ఫెసిలిటీస్ ఇవ్వండి, వారు ఇంకా మంచి సైనికులు తయారు చేసే విధంగా వారు మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలకి మీరు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కార్గిల్ యుద్ధంలో ఈరోజు కార్యక్రమం కార్గిల్ యుద్ధంలో పాల్గొని వారికి చిన్న చిరు సత్కారం, వారికి ఏం చేసినా తక్కువే. ఈరోజు సైనికులకి మనం ఏం చేసినా తక్కువే. ఏదో రాముడికి ఉడతలాగా చిన్న చిరు సత్కారం చేయాలన్న ఆలోచన మా పరిమి రాధాకృష్ణ గారికి వచ్చింది. కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది, ఆ తర్వాత వారికి వచ్చింది. వెంటనే ప్రసాదరావు గారితో చెప్పడం, ప్రసాదరావు గారు చాలా మంచి ఆలోచన అమ్మా, మనం పార్టీ ఆఫీస్లో చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ మన ఆఫీస్లో చేసుకుంటే మన ఆఫీస్ స్థితిగతులు కూడా పార్టీకి తెలుస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు అందరూ రావడం చాలా ఆలోచనే కాదు, వీరికి చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మరి మేము చేయాలనుకున్నది చాలా ఉంది. ఆఫీస్ స్థలంలో ఒక ఫ్లోర్లో ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ టీచింగ్ చెప్తూ వాళ్ళ గైడ్లైన్స్లో ఎట్లా సక్సెస్ అవ్వాలి, మీరు బోర్డర్లోకి వెళ్ళి సేవ చేయాలంటే దాని ఎగ్జామ్స్ ఏంటి, దాన్ని ఉత్తీర్ణత ఎలా పొందాలి, దాని ఏంటి అనేది గైడ్లైన్స్ చెప్పడానికి ఇక్కడ చాలా మంది మాజీ సైనికులు సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో సైట్ ఇస్తానని మాట ఇవ్వడమే కాదు, ఈరోజు దాని కదలికలు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఒక టేబుల్ మీద ఉంది. మొన్న వెళ్ళి చంద్రశేఖర్ గారు వెళ్ళి కలిసినప్పుడు కూడా మీకు 2 నెలల్లో సైట్ మీకు అప్పచెప్తామని చెప్పారు. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల నుంచి పోరాటం, దగ్గరగా 30 సంవత్సరాల పోరాటం. నేను వచ్చి 13 ఎప్పుడు నా వెన్నంటే ఉంది, అంటే నేను చిన్నపిల్లప్పటి నుంచి ఆయన తెలుసు, వెన్నంటే ఉంది, ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు.
రాజకీయంగా కూడా ఆయన గురువర్యులు గంధం ప్రసాదరావు గారికి, సెక్రటరీ మాజీ సైనికుల కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు మన సెక్రటరీ గంటా చంద్రశేఖర్ గారికి, అలాగే ఎప్పుడు తపనా ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో ఉండే పండు గారికి, మా బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శులు రాధాకృష్ణ గారికి, అలాగే శ్రీహరి గారికి, మా సోదరి పన్నా లక్ష్మికి, అలాగే బీజేపీ నాయకులకు, అలాగే కార్గిల్ యుద్ధంలో పాల్గొని దేశ రక్షణకై పాటుపడి విశ్రాంతి లేకుండా మాజీ సైనికులకు ఏదో చేయాలి అనే తపంతో అందరూ కూడా ఒక కార్యక్రమం అనుకుంటే ఎంతో కమిట్మెంట్ తో వచ్చే నా సోదరిమణులకి, మాజీ సైనిక కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముందుగా కొన్ని విషయాలు చెప్పాలంటే, చంద్రశేఖర్ గారు కానీ ప్రసాదరావు గారు కానీ 12-13 సంవత్సరాల క్రితం ఇక్కడ కార్యక్రమానికి నన్ను పిలిచి వారి కుటుంబంలో ఒక సభ్యురాలుగా వారు వెన్నంటే ఉండి ఎప్పుడూ కూడా, అంటే వారు ఏదైనా సమస్య చెప్తే ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా ఈ స్థలం కోసం ప్రతిపక్షంలో ఉండి కూడా వైసీపీ ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో కూడా చాలా ప్రయత్నం, చాలా మంది నాయకులు తిరగడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు చాలా ఇబ్బంది, ఎందుకంటే ఇది ఎండోమెంట్ సైట్, ఈ స్థలం మనం కూర్చున్న స్థలం, దీన్ని 30-35 సంవత్సరాల నుంచి ఎక్కడా ఒక్క డేట్ తప్పు రాకుండా ఫస్ట్కి దీన్ని అద్దె చెల్లిస్తూ ఇందులోనే ఆఫీసు, తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనికులు ఇందులో 3600 మంది సభ్యులు పైచులుగా ఉన్నారు. మరి ఆ మాజీ సైనికులకి కుటుంబాలకి పెన్షన్స్ రాకపోయినా, వారి కుటుంబాలకి ఏమైనా వైద్య సదుపాయం అందకపోయినా, ఈ మాజీ సైనికుల కుటుంబాలకి ఎక్కడో కాకినాడ వెళ్ళి వైద్యం చేయించుకుంటుంటే ఇక్కడే చేయించాలని చెప్పేసి దానికోసం, అలాగే సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులను తీసుకొచ్చి వాళ్ళ పెన్షన్స్ రానోళ్ళకి ఎందువల్ల రాలేదు అని చెప్పి నెలకో 2 నెలలకో సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్తో ఇక్కడ మీటింగ్స్ పెట్టించడం, వారికి వెన్నంటే ఉంటూ సేవలు అందిస్తున్న ఈ కమిటీ వారందరికీ కూడా, అందులో ముఖ్యంగా ప్రసాదరావు గారికి, అలాగే చంద్రశేఖర్ గారు ప్రధానంగా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే దేశానికి సేవ చేయడం అంటే, దేశానికి సేవ చేసిన వాళ్ళకి సేవ చేయడం అంటే అదొక మహత్భాగ్యంగానే భావించాలి. దేశ ప్రజలు ఈరోజు సంక్షేమంగా ఉన్నారు అంటే వారు చేసిన త్యాగాల వల్ల అని మనం చెప్పుకోవచ్చు. కానీ వారి కుటుంబాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాజీ సైనికుల కుటుంబాలకి అలా